వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంపీడి నజీర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి ఎన్ తులసిరెడ్డి వారిని సన్మానించి ఎన్ తులసిరెడ్డి వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 6 నెలలు కావస్తున్నా సూపర్ 6 పథకం ఫ్లాప్ అయినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము దొంగిలించినట్లుగా ఉంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమి ఘోరంత నుండి తీసుకుంటా ఉండేది కొండంత. ఉచిత గ్యాస్ సిలిండర్ పేరుతో ఏడాదికి ఇస్తూ ఉండేది 2,684 కోట్ల రూపాయలు. ప్రజల నుండి విద్యుత్ సర్ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఉద్యోగ భృతి కింద పైసా మొన్న అసెంబ్లీలో దాని ప్రస్తావనే లేదు అంటూ ప్రజలకు చేసేది ఏమీ లేదని వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాలలో కోఆర్డినేటర్లుగా ఏర్పాటు చేశారు. వారు సమన్వయకర్తగా పనిచేయాల్సి ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి జిలాన్ బాషా, పీర్ల రసీద్, జమ్మలమడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్రహ్మానందరెడ్డి, కాజాపీర్, సుధీర్, ఆలీ, అమర్, ఉత్తన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. అందరికీ నమస్కారము. ఈరోజు మా పెద్దలు గురువు అయిన తులసిరెడ్డి గారు, అలాగే మన పట్టణ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు జిలాని బాషా గారు, మండల ప్రెసిడెంట్ రషీద్ గారు, మన జమ్మలమడుగు నాయకులు బ్రహ్మానందరెడ్డి గారు అందరూ ఇక్కడికి పెద్ద మమ్మల్ని పరామర్శించి కలిసి పోయేదానికి వచ్చినారు. ఇప్పుడు పొద్దుటూరు విషయానికి మాట్లాడతాను నేను 2-3 నిమిషాలు. పొద్దుటూరులో బియ్యం అక్రమ వ్యవస్థ ఎక్కువ ఉంది. పేదలకు బియ్యం తినేదానికి బియ్యం ఇస్తున్నారు. అప్పుడు స్టోర్లలో ఇస్తున్నారు. స్టోర్ల కాడ తీసుకుపోయి ఒకరోజు కంటే ఒకరోజు వాళ్ళ వీళ్ళు కూడా వచ్చి ఇంటికి గల సభ్యులు ఎవరో ఒకరు పోయి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆటోలు అని చెప్పి పెట్టినారు. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచే ఈ కంటిన్యూ ఉన్నాయి. ఆటోలు ఎక్కడన్నా ఒక మూలన నిలబడి క్యూలో, ఎవరైనా కానీ క్యూలో వాళ్ళ వంటకాలు, వాళ్ళ పిల్లలను, వాళ్ళు ఏదైనా కానీ వదిలిపెట్టి క్యూలో నిలబడి 50-60 మంది 70 మంది క్యూలో నిలబడి కొంతమంది బియ్యం తీసుకోవడము, బియ్యం లేకపోతే దాని బదులు డబ్బులు తీసుకోవడము, ఆ బియ్యానికి మార్కెట్లో అమ్మడము, అవే బియ్యం ఎగుమతులు చేయడము, ఇది చాలా ఎక్కువైపోయింది. దాని మీద గవర్నమెంట్ ప్రభుత్వము స్పందించడంలే. ఇంకొకటి గ్యాస్ సిలిండర్ అంటున్నారు. గ్యాస్ సిలిండర్లో ప్రజల్లో మిస్ అండర్స్టాండింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు ఉచిత సిలిండర్లు అన్నారు. ఒకరో ఇద్దరికో గ్యాస్ సిలిండర్లు తీసుకుంటే అకౌంట్లో డబ్బులు పడినాయి. ఇది వాస్తవం. అది 100% పడినాయా 2% పడినాయా అనేది ఇన్ఫర్మేషన్ అడిగితే సరిగ్గా చెప్పడం లేదు. పడినాయి ఎవరికో ఒకరికి, మిగతా వాళ్ళకు మాకు తెలియదు. కొంతనాలు లేని సమాధానం ఏజెంట్స్ వాళ్ళు. ఏ అర్హత ఉందా లేదా, ఏం అర్హతలు ఉండాలా గ్యాస్ సిలిండర్లు పొందేటానికి, ఫ్రీగా పొందేటానికి, అవి కూడా లేవు. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ మా పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి ఈ ప్రజలను ఉద్దేశించి ఈ బియ్యము, ఈ గ్యాస్ గురించి మరి ఆయన మొన్న కార్పొరేషన్ చేస్తామని మీటింగ్లో చెప్పినాడు. చాలా సంతోషమైన విషయము. మొట్టమొదటిది డ్రైనేజీ కాలువలు ప్రతి ఒక్కరూ షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఏమి, ఇంటి వాళ్ళు నివాసం కాలం ఉండే వాళ్ళు అయితే మురికి కాలువలు అక్రమాలకు గురై పెద్ద కాలువలు చిన్న అయిపోయినాయి. మాకు ఏ విధంగా తెలంగాణలో మనము తీసుకొని హైడ్రా అని చెప్పి తీసుకుని ఎవరు కోర్టుకు వెళ్లకుండా చేసినారో, అదేవిధంగా మీ చంద్రబాబు నాయుడు చెప్పి రాష్ట్రం చేయకపోయినా కనీసం పొద్దుటూరులో అన్నా ప్రధాన మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మీరు చల్లగా ఉండాలని చెప్పి ప్రజల్లో మళ్ళా మీరు ప్రజాసేవ చేయాలని ప్రజలు మీకు ఎన్నుకున్నారు. ఎవరైనా మీ అవినీతి పరులు, బలవంతులు, డబ్బు లేకుండా మీకు పెద్దవారు ఉంటేనే మేలు, పొద్దుటూరు బాగుంటుందని ఏరి కోరి మీకు 20,000 మెజార్టీతో గెలిపించుకున్నారు. మాకు పదవులు ఎన్నో 40 ఏళ్ళు మీరు రాజకీయ చరిత్ర చేశారు.
6 సూర్లు ఎమ్మెల్యేగా 2 సూర్లు గవర్నమెంట్ ఉండి కూడా మీరు ఓడిపోవడం జరిగింది 9లో ఆ విధంగా జరిగింది. అయినా కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు చేసినారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది చివరి అవకాశమా, దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడనేది ఆ దేవుడికి తెలియాలా, మీకు తెలియాలా. టైం ఎట్ట మారుతుందేమో రాజకీయాలు. మీ పీరియడ్లో డ్రైనేజీ వ్యవస్థ వర్షం పడితే మొత్తం రోడ్లు జలమయం అవుతున్నాయి. దోమలు ఇవన్నీ కార్పొరేషన్ చేయడము, అండర్ డ్రైనేజీ ఇవన్నీ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ద్వారా మేము తెలుపుకుంటున్నాం. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చేదేమో గోరంత, ప్రజల నుండి తీసుకునేది కొండంత. ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో ప్రభుత్వం ప్రజలకు ఏడాదికి ఇస్తూ ఉండేది 2,684 కోట్ల రూపాయలు. అది కూడా 3 సిలిండర్లు ఇస్తేనే. కానీ ఈ సంవత్సరం 1 సిలిండర్ ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఇచ్చినా కానీ ఏడాదికి అయ్యేది 2,684 కోట్ల రూపాయలు. కానీ విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజల నుండి లాక్కుండా ఉండేది అదనంగా 15,485 కోట్ల రూపాయలు. అందుకే ఇచ్చేది 2,684 కోట్ల రూపాయలు, లాక్కుంటా ఉండేది 15,485 కోట్లు. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చడానికి ప్రధానమైన కారణం సూపర్ 6 పథకాలు. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఇందులో నిరుద్యోగ భృతి, యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద ఇంతవరకు పైసా ఇవ్వలేదు. మొన్న బడ్జెట్లో కూడా దాని ప్రస్తావనే లేదు. ఇక తల్లికి వందనం పథకం కింద ఇంతవరకు ఒక్క విద్యార్థికి ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోలేదు. ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఇక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. మద్యం పాలసీ ఎలా అయిందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా తయారైంది. ఉచిత ఇసుక విధానం ఉత్తుత్తి ఇసుక విధానంగా తయారైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి. ఆడవాళ్లకు రక్షణ లేదు, మగవాళ్లకు రక్షణ లేదు, ఆఖరికి హిజ్రాలకు రక్షణ లేదు. ఇది ఓవరాల్గా గత 6 నెలలుగా టీడీపీ కూటమి పాలన. కాబట్టి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి అన్నా, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలన్నా, రాష్ట్ర ప్రగతి సాధించాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అంటే సమన్వయకర్తలు పెట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉండే సిస్టమ్. అది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.